హలో ఫ్రెండ్స్, చెప్పినట్టుగానే నెక్స్ట్ వీడియోతో వచ్చాను పార్ట్ 2. ఇంకా బేబింగ్ కేర్ ఇంకా ఏమేమి ఉంటుంది ఇందులో చూద్దాము. అయితే బర్పింగ్ ఎవ్రీ టైం మీరు చేయాల్సిందే మిల్క్ ఇచ్చిన ప్రతిసారి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. గాలి మింగుతడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. సో బర్పింగ్ చేయడం వల్ల కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఓ గంటలు చేయకపోయినా ఒకసారి తను బర్ప్ తీసినా కానీ ఓకే. ఇంకొకటి బాత్ మసాజ్ మాత్రం స్కిప్ చేయకండి. ఫీవర్ వచ్చినా జలుబు వచ్చినా అది నార్మల్ మినిమల్లే. పిల్లలకి ఎక్కువ టెంపరేచర్ వచ్చినప్పుడు మీరు భయపడాలి, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశారు. అంతేకాని చిన్న జలుబు వచ్చిందని ఫీవర్ వేడిగా ఉందని బాత్ స్కిప్ చేయకండి. బాత్ చేయడం వల్ల యాక్టివ్ అయ్యి అవి జెమ్స్ ఏమైనా ఉంటే కూడా చచ్చిపోతాయి. ఫస్ట్ మంత్ నేను కొంచెం బేబీ సెన్సిటివ్ అని నేను నెగ్లెక్ట్ చేశాను, కానీ కంపల్సరీ బాత్ చేయించాలి. ఏదైనా వస్తువులు చిన్న వస్తువులు పిల్లలు ఆడే వస్తువులు మీకు ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఏమైనా చిన్న వస్తువులు వేస్తుంటే మీరు తీసేసేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోవడం చేశారంటే మింగేస్తే ప్రమాదం కదా. అందుకే ఇంకొకటి వాష్ హర్ థింగ్స్ రెగ్యులర్లీ. ఏమన్నా యూజ్ చేసిన టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఎందుకంటే నోట్లో పెట్టుకుంటారు పిల్లలు, ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటారు, వేళ్ళు నోట్లో పెట్టుకుంటారు. కొంతమంది థమ్ సక్ చేస్తారు, అదే అలవాటు అయిపోతుంది. ఏదైనా నిప్పులు లాంటిది కొనండి, ఎక్కువ సక్ చేస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే థమ్ సక్ చేసే అలవాటు రాకుండా ఉంటుంది. మీ ఇంట్లో చాలా దోమలు ఉన్నాయా అయితే పక్కా మస్కిటో నెట్ మాత్రం కంపల్సరీ వాడండి. ఎందుకంటే దోమలు చాలా ప్రమాదకరం, మీకు తెలిసిందే. దానివల్ల కూడా తన వాళ్ళంతా కొట్టి పెట్టేసి పాపం బేబీకి అన్కంఫర్ట్ చేసేస్తుంది కాబట్టి. ఇంకొకటి అన్నెసెసరీగా మీరు నెబులైజర్స్ కానీ ఇంకా వేరే మెడిసిన్స్ ఏవి వాడకండి. మెడిసిన్స్ నెబులైజర్స్ ఏంటంటే చెస్ట్ కంజెషన్ లేకపోతే చెస్ట్ ఇది ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడే నెబులైజర్స్ వాడతారు, అంతేగాని జలుబు వచ్చినప్పుడు వాడరు. ఓన్లీ నాజల్ డ్రాప్స్ మాత్రమే వాడండి. జలుబు ఉందని ఏం వరీ అవ్వకండి, మానిటర్ చేస్తూ ఉండండి, నాజల్ డ్రాప్స్ వాడండి. ఇంకొకటి అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నోస్లో నుంచి కోల్డ్ వచ్చినప్పుడు నాజల్ ఆస్పిరేటర్ యూస్ చేయాలని, అది యూస్ చేయొచ్చు. మోషన్ ప్రాబ్లం ఉందని కొంతమంది 5 days 7 days కూడా పోరు ఒక్కొక్కసారి. మీరు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారనుకో, అది కొంచెం మార్చుకోండి. ఏదైనా ఫుడ్ తీసుకోండి, ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పినప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు బేబీకి కూడా డైజెస్ట్, కొన్నిసార్లు బేబీకి మంచి ఫుడ్ పుష్కలంగా దొరకకపోయేసరికి కూడా మోషన్ పోదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. రోజు ఒక ఫుడ్ తినండి. ఈరోజు పడింది అనుకో, బేబీ హ్యాపీగా ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారంటే అది కంటిన్యూ చేయండి. అట్లా ఇంకా కొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మంత్ ఏమో మోషన్ బేబీది గ్రీన్ కలర్లో వస్తుంది, ఫస్ట్ బ్లాక్ వస్తుంది, నెక్స్ట్ డార్క్ గ్రీన్ వస్తుంది, నెక్స్ట్ నుంచి ఎల్లో స్టార్ట్ అవుతుంది. సో ఇంకొకటి పిల్లలకి జాండీస్ వచ్చిందని ఫస్ట్ వీక్ కంపల్సరీ ఉంటుందండి ఎల్లో కలర్. మీకు డి విటమిన్ ఒకవేళ తక్కువ ఉంటే. సో ఫస్ట్ వీక్ నాకు 2 పిల్లలకి ఫస్ట్ వీక్ జాండీస్ ఉంది. ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యేసరికి పోతుంది. ఒకవేళ హెవీగా జాండీస్ ఉంటే డాక్టర్ టెస్ట్ చేస్తారు, రాసిస్తారు, దానికి కావాల్సిన మెడికేషన్స్ ఇస్తారు. అంతేకాని పిల్లలకి జాండీస్ వచ్చిందని వాటిని బగబగా మండే ఎండలో వడియాలు ఎండబెట్టినట్టు బేబీని పెట్టకండి. కొందరు పిల్లలు నల్లగా పుట్టినప్పుడు తెల్లగా ఉండి తర్వాత నల్లగా అవుతారు. ఎందుకంటున్నారు? ఇలా ఎండబెట్టి నల్లగా చేస్తున్నారు మీరు. అందుకే ఏం చేయండి, ఎండబెట్టకండి. వాటిని ఏం చేయాలంటే ఎండకు తగిలియడం, అంటే మార్నింగ్ వెలుగులో ఉంచడం అని, అంతేగాని ఎండలో ఎండబెట్టడం అని కాదు. సో వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సో కొంతమందికి పడదు, సో ఈజీగా బ్లాక్ అయిపోతారు. పిల్లలకి అలానే పాలు ఇస్తూ పడుకోబెట్టకండి, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఎక్కువ మింగేస్తారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది కదా. మానిటర్ చేస్తూ ఉండండి, తర్వాత మధ్యలో వదిలేసేయండి. పిల్లలు ఒకవేళ సన్నగా విగ్గా ఉంటే మాత్రం పడుకోబెట్టి ఇవ్వకండి. వాళ్ళు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. పుష్టిగా ఉంటే కొంచెం ఓకే. ఏంటంటే 2 పిల్లలకి నేను ఇచ్చాను, ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఇంకొకటి పాలిచ్చిన తర్వాత వాళ్ళ మౌత్ చుట్టూ అంతా ఏమంటూనే మిల్క్ అంటుకుపోయి అది సరిగ్గా క్లీన్ చేయకపోతే పింపుల్స్ లాగా ర్యాషెస్ లాగా వస్తుంది. సో దాన్ని వెంటనే క్లీన్ చేస్తేనే ఫేస్ నీట్గా క్లీన్గా ఉంటుంది. పిల్లలు పుష్టిగా ఉంటారు కదా, వాళ్ళకి ఫోల్డింగ్స్ పడుతుంటాయి, ఆ ఫోల్డింగ్ ఏరియాస్లో మాత్రం క్లీన్ చేయడం మర్చిపోకండి. అక్కడ రెడ్ కలర్లో అయ్యి డస్ట్ అంతా ఫామ్ అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో బాగా క్లీన్ చేయండి. మసాజ్ చేసేటప్పుడు కూడా ఆ ఫోల్డింగ్స్ని ఓపెన్ చేసి మరీ క్లీన్ చేయండి. పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి. ఎప్పుడు చంకలు ఎత్తుకొని మా పిల్లోడు పాకలేదు కదలలేదు అని అనకండి. సో ముద్దు వచ్చినప్పుడు కొంచెం సేపు ఎత్తుకొని కింద ఎక్కువసేపు వేయండి. సో వాళ్ళంతటా వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటారు, ఎలా పాకాలి, ఎలా తిరగాలి అవన్నీ.
2 months బేబీ ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అని కంప్లైంట్ చేయకండి. 3rd month వరకు వెయిట్ చేయండి. 3rd monthలో రియల్ కలర్ వాళ్ళదే బయటకు వస్తుంది. కొంతమందికి 6 months కూడా అవ్వచ్చు, మనం గెస్ చేయలేము. సో నేనైతే 3 monthsకే నాకు అంటే మమ్మీ డాడీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తుంది. కొంతమంది బయటగా రావచ్చు, ఇద్దరు ఉండి, అది మనం డిసైడ్ చేయలేము. సో ఇలా పుట్టారు అలా వచ్చారు అని ఏం లేదు. ఇవి పిల్లలకు తీసుకోవాల్సిన కేర్, ఇంకా మనం అబ్జర్వ్ చేసిన థింగ్స్. నేనేమైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి డౌట్స్ క్లియర్ చేస్తాను. సో అంతవరకు ఛానల్ని చూసిన వాళ్ళు నచ్చితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.